హలో ఫ్రెండ్స్, స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి ఈరోజు అప్డేట్. స్టాక్ మార్కెట్ ప్రపంచ మార్కెట్ దెబ్బకు సూచీలు డమాల్ 15 లక్షల కోట్ల ఆవిరి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 2222 పాయింట్లు, నిఫ్టీ 662 పాయింట్ల చొప్పున నష్టపోయాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల ఆరంభంలో 2400 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ఆరంభించిన సెన్సెక్స్ ఇంట్రాడేలో 2600 పాయింట్ల వరకు నష్టాలకు జారుకుంది. నిఫ్టీ 24300 దిగున ఖాతా తెరిచి నిఫ్టీ ఓ దశలో 24000 స్థాయి కూడా కోల్పోయి ఆఖరిలో కాస్త కోలుకొని 24000 ఎగున ముగిసింది. దలాల్ స్ట్రీట్ ఒక్కసారిగా ఏర్పడిన కుదుపు కారణంగా 15 లక్షల కోట్ల ఆవిరైంది. మదుపర్లు సంపదగా భావించే బీఎస్సీ నమోదిత సంవత్సరం మార్కెట్ విలువ 457 లక్షల కోట్ల నుంచి 442 లక్షల కోట్లకు పడిపోయింది. సెన్సెక్స్ ఉదయం 78,588 పాయింట్ల వద్ద క్రితం ముగింపు 80,980 పాయింట్ల వద్ద భారీ నష్టాలు ప్రారంభమైంది. అంటే ఇంట్రాడేలో 78,295 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 2,200 పాయింట్ల నష్టంతో 78,759 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 662 పాయింట్లతో 24,055 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మార్క విలువ 84.02 ఉంది. సెన్సెక్స్ 30 సూచీల్లో హెచ్ఈఎల్, నెస్లే ఇండియా షేర్ల మాదిరిగా లాభాలు కొనసాగడం. ఇక పోతే టాటా మోటార్ 7.32, అదానీ ఫోర్ట్ 6%, టాటా స్టీల్ 5.5%, ఎస్బీఐ 4.5%, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 4.5% ప్రధానంగా నష్టపోయినవి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర వచ్చేసి $75.35 వద్ద ట్రేడ్ అవుతుంది. బంగారం ఓన్స్ 24.65 స్థాయిలో కొనసాగుతుంది. అసలు బేర్ పట్టుకు కారణాలు ఏంటి తెలుసుకుందాం. ముందుగా అమెరికాలో మాంద్యం భయాలు. అమెరికాలో జూలై నెలలో ఉద్యోగాల కల్పన అంచనాల కంటే నెమ్మదించిన దీంతో మాంద్యం ముంచుకొస్తుందని ఊహాగానాలు బలపడ్డాయి. వ్యవసాయేతర రంగాలు జూలై నెలలో 1.14 లక్షల ఉద్యోగాలు మాత్రమే నమోదైనట్లు అక్కడి లేబర్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. వాస్తవానికి ఇది 1.70 లక్షల వరకు ఉండొచ్చని ముందుగా అంచనా వేశారు. జనాభా వృద్ధి అనుగుణంగా ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ఈ సంఖ్య 2 లక్షల వరకు ఉండాలని గుణకాలు చెబుతున్నాయంటే వాస్తవంగా ఆ సంఖ్య చాలా దిగున ఉండడంతో మాంద్యం రావచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. మరోవైపు అక్కడ నిరుద్యోగిత రేటు 4.3% చేరుకుంది. ఇకపోతే జపాన్లో అమ్మకాలు. బ్యాంక్ ఆఫ్ జపాన్ ఇటీవల వడ్డీ రేటు 0.25% పెంచింది. అలాగే బాండ్లు కొనుగోలు తగ్గించింది. ఫలితంగా అక్కడ కరెన్సీ బలపడింది. దీంతో నష్టాల నివారించడం కోసం మదుపర్లు తమ వాటాలను విక్రయించడం ప్రారంభించారు. ఫలితంగా అమెరికా టెక్ స్టాక్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీని ప్రభావం ఆసియా సహా మొత్తం ప్రపంచ మార్కెట్లో కనిపించింది. జపాన్ నిక్కై సూచి సోమవారం ఒక దశలో 14% పైగా కుంగింది. ఇతర ప్రపంచ మార్కెట్లు అదే బాటలో కొనసాగాయి. ఇకపోతే భౌగోళిక ఉద్రిక్తతలు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సైతం మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఘర్షణపూరిత వాతావరణం ఎప్పుడు బగ్గుమంటుందోనని మార్కెట్లు ఆందోళన చెందుతున్నాయి. మీడియా కథనాల ప్రకారం సోమవారం ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేయవచ్చని అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ G7 దేశాలను సమర్పించారు. చమురుకు కేంద్రమైన పశ్చిమాసియాలో నెలకొన్న ఈ యుద్ధ వాతావరణం ఎప్పుడు ఏ రూపంలో దాల్స్తుందని ప్రపంచ దేశాలు భయాంభ్రాంతులకు గురవుతున్నాయి. ఇకపోతే అధిక విలువకు స్టాక్స్. గత భారత మార్కెట్ సూచీలు రికార్డు గరిష్టాలు తాకాయి. బఫెట్ ఇండికేటర్ పిలిచే మార్కెట్ క్యాప్ జీడీపీ నిష్పత్తి రికార్డు గరిష్టమైన 150% చెందిందంటే దీంతో అనేక కంపెనీల స్టాక్స్ అధిక విలువ వద్ద ట్రేడ్ అవుతున్నాయి. నిపుణులు చెబుతున్నారు ఇవి స్థిరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆ మేరకు మార్కెట్లో దిద్దుబాటు తప్పకపోవచ్చని వివరిస్తున్నారు. ఇకపోతే ఉత్సాహపరిచిన త్రైమాసిక ఫలితాలు. ఇప్పటి వరకు వెలువడ్డ వివిధ కంపెనీ త్రైమాసిక ఫలితాలు మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. కానీ ఎక్కడ మార్కెట్లు ఉత్సాహపరిచేంత పాజిటివ్ న్యూస్ లేకపోవడం గమనార్హం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్. మన స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.